వర్షాలు పడాల్సిన ఎలినినో ప్రభావం అని చెప్తున్నారు. సో, సముద్ర జలాలన్నీ కూడా వేడెక్కడంతోనే ఇదంతా జరుగుతుంది. ఈ ఏడాది పొడవునా ఎలినో ప్రభావం కొనసాగుతుండబోతుందంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ సైంటిస్ట్ డి సంబంధించి ఏం చెప్తారు? సో, ఈ ఏడాది పొడవునా ఎలా ఉండదు? ప్రస్తుతానికైతే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో కొనసాగుతూ ఉంది. దీంతో పాటుగా హిందూ మహాసముద్రంలో కూడా చూసుకున్నట్లయితే ఐఓడి తటస్థంగా కొనసాగుతూ ఉంది. ఈ రెండిట్ల వల్ల మనకి ఈ ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల మీద అధికంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. భారతదేశం మొత్తం చూసుకున్నట్లయితే మనకి వర్షపాతం దాదాపుగా 70-80% వరకు కూడా ఈ నైరుతి ఋతుపవనాల్లోనే నమోదవుతుంది. దాదాపుగా 20-30% అనేది ఈశాన్య ఋతుపవనాల కాలంలోనే మనకు వర్షపాతం నమోదవుతుంది. ఇవి ప్రస్తుతానికి తటస్థంగా ఉండడం, ఎల్‌నినో ఏర్పడడం వల్ల నైరుతి ఋతుపవనాల్లోని గమనం చూసుకున్నట్లయితే మొదట గమనం అనేది మందకొడిగా కొనసాగుతూ జూన్‌లో తక్కువ వర్షపాతం నమోదయ్యి, అలాగే జూలైలో కొద్దిపాటి వర్షపాతం అధికంగా నమోదైనప్పటికీ అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కర్ణాటక గాని, మహారాష్ట్ర అలాగే కొన్ని ప్రదేశాల్లోని మనకి ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతూ ఉంది. అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా లోటు కొనసాగుతూనే ఉందన్నమాట. అయితే భారతదేశం మొత్తం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర భారతదేశం మొత్తం మీదుగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలా ఉండబోతోంది? సో, వర్షాలు, తుఫాన్లు, థండర్ స్టార్మ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే రాష్ట్రం మొత్తం మీదుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక -18% మీదుగా కొనసాగుతుంది వర్షపాతం అనేది. అయితే ఈ 5 రోజులు కూడా కొద్దిగా వర్షపాతం గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా ఒక మేఘావృతమైన వాతావరణం ఉంటూనే అక్కడక్కడ చెరుజల్లుతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కానీ రేపు మాత్రం కొద్దిగా ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణుల ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలైన ముఖ్యంగా నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకరపల్లి, ములుగు ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేపు, ఎల్లుండి అంటే 23 ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకరపల్లి, ములుగు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్ష సూచన ఉంటుంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మనకి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి ఎలినినో ప్రభావంతో తెలంగాణ రైతాంగానికి ఎటువంటి సూచనలు చేశారు? ముందు పంటలకు సంబంధించి వర్షాలు తక్కువగా పడుతున్నాయి కాబట్టి పంటలకు సంబంధించి ఏమైనా ముందుగానే సూచనలు ఏమైనా చేశారా? జూన్ మొదలు మనం అలర్ట్స్ ఇస్తూనే ఉన్నామండి. ముఖ్యంగా పంటలకి సూచనలు చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. జూలై 15 వరకు ఎదురు చూసి జూలై 15 మనకి సోయింగ్ దాటిన తర్వాత నుంచి ఇంకా వరి అనేది విత్తనాలు విత్తుకోవడం అనేది సరైన సూచన కాదని చెప్పడం జరిగింది. వరి మానుకోవడం మంచిది. తర్వాత దానికి తగ్గడైన ఆరుతడి పంటల్లో కామెంట్ క్రాప్స్ లాంటి కందులు గానీ, పెసర్లు గానీ ఇటువంటివి వేసుకుంటే మంచిదని చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడైతే నీటి లభ్యత ఉండే ప్రదేశాలు అంటే ఇరిగేషన్ మీద డిపెండ్ అయిన గానీ, బోర్‌వెల్స్ మీద డిపెండ్ అయిన ఏరియాలో మనకు మాత్రం మనం ఈ వరిని మాత్రం వేయమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మొత్తం జూన్ మొదటి నుంచి చూసుకున్నట్లయితే చాలా వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే జూన్ తక్కువ వర్షపాతం లోటులో కొనసాగుతూనే జూలై 15 వరకు కూడా లోటు కొనసాగింది. 15వ తేదీ నుంచి మనకు 30వ తేదీ, 31 వరకు కూడా కొద్దిగా వర్షపాతం నమోదవ్వడం వల్ల సాధారణ స్థితికి చేరుకుంది. ఆగస్టు కూడా మనకి మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా మనకి డెఫిషియెంట్‌లోనే కొనసాగుతూ ఉంది. ఈ 2 వారాల్లోనే ఏదైనా వర్షపాతం నమోదైతే కొద్దిగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. కానీ మొత్తానికి ఈ సంవత్సరం వరికి మాత్రం కొంచెం కటుకాలమే. వరి, పత్తి, సోయాబీన్ వంటి వాటిలో పంటలకు మాత్రం కొద్దిగా వర్షపాతం అనేది తక్కువగా నమోదవడం వల్ల చాలా వరకు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైతే ఆల్రెడీ మనం చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ వరకు చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు వరి సాగు అనేది కొన్ని జిల్లాల్లోని ఉన్నప్పటికీ కొంత తగ్గింది. మనకి నెక్స్ట్ పంటలనేవి మనకి పెసర్లు గానీ, కందులు గానీ, మిల్లెట్స్ గానీ ఇవన్నీ వాడుకోవడం వల్ల ఏంటంటే 20 రోజులు క్రాప్ ఉంటుంది కాబట్టి వర్షాలు బెట్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో కూడా ఇవి మనకి కొద్దిగా మనకి ఇస్తాయన్నమాట. ఈ సూచనలు మనం ముందు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి వారం రైతు నేస్తం ప్రోగ్రాంలో మనం ప్రతి వారం కూడా చెప్తూనే ఉన్నాము. రైతులతో కూడా మనం మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఎలినినో ప్రభావం ఎలా ఉండబోతోంది? సో, ఈ ఏడాది చివరి వరకు ఎప్పుడు వరకు కొనసాగుతాయి? సో, ఎలా ఉంటుంది ఫైనల్‌గా? ఎల్‌నినో అనేది ప్రారంభం జులైలో ఉంటుందండి. దాని యొక్క ప్రభావం అనేది అధికంగా మనకి సెప్టెంబర్, అక్టోబర్‌లోనే ఉంటుందన్నమాట. అక్టోబర్, నవంబర్‌లోని మనకి కొంచెం
మెచ్యూర్డ్ ఇంటెన్సిటీ ఫేజ్‌లో ఉంటుంది. దాదాపుగా డిసెంబర్‌లోని జనవరి, ఫిబ్రవరి కూడా దాని యొక్క వీకెనింగ్ ఫేజ్‌కెళ్తుందనమాట. సో, మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో కూడా ఇటు వర్షాలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈశాన్య ఋతుపవనాల మీద కూడా అది ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఐఓడీ పాజిటివ్‌గా అయితే మరింత ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈశాన్య ఋతుపవనాలకి ఐఓడీ అనేది నెగెటివ్ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి. మొత్తంగా ఎలినినో ప్రభావం దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. సో, ఇప్పుడు రావాల్సిన నైరుతి ఋతుపవనాలు కానీ, ఈశాన్య ఋతుపవనాలు కానీ రెండిటిపైన ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు మొత్తం ఎలినినో ప్రభావం చూపిస్తోంది. దాని ద్వారా కురవాల్సిన వర్షాలన్నీ కూడా సాధారణ స్థాయి కంటే చాలా దిగువ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా అవుతున్నాయనేది వాతావరణ శాఖ అధికారులైతే చెప్తున్నారు. సో, ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా చేసుకుంటూ ముఖ్యంగా రైతులు సాగునీరు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి పక్కనుండే రైతులు మాత్రమే వరి సాగు చేసుకుంటే బెటరు. మిగతా వర్షాధార ప్రాంతాల్లో ఉండేవారు మాత్రం వరికి మాత్రం చాలా దూరంగా ఉంటే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులైతే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్‌తో ప్రశాంత్ 9+ న్యూస్ హైదరాబాద్ నుంచి.